అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. శ్రీశైలం నియోజకవర్గం నల్లమల ఫారెస్ట్తో నిండి ఉన్నటువంటి ప్రాంతం. ఈ ప్రాంతం టెంపుల్ టూరిజానికి అవకాశం ఉన్నటువంటి ప్రాంతం అని గతంలో ఎన్నికల ముందు ప్రధాన అజెండాగా పెట్టుకుని ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ఎన్నికల ప్రచారంలో మాట్లాడడం జరిగింది. ఆ రకంగా హామీ ఇవ్వడం జరిగింది. అందులో భాగంగా మొదటి 3 నెలల్లోనే టెంపుల్ టూరిజం డెవలప్ చేస్తూ ఇవాళ సీ ప్లేన్ వాటర్ ఈ ప్రాజెక్టు ప్రారంభిస్తున్న నేపథ్యంలో శ్రీశైలం నియోజకవర్గ ఎమ్మెల్యే బుడ్డా మంతున్నారు. సార్ చెప్పండి, ఈరోజు ఎన్నికల ముందు మీరు హామీ ఇచ్చారు, ఇక్కడ టెంపుల్ టూరిజం డెవలప్ చేస్తున్నారు, ఎలా అనుకుంటున్నారు? చాలా సంతోషంగా ఉంది. అంటే ఇంత ఫాస్ట్గా ఇవి కార్యరూపంలోకి వస్తాయని మేము కూడా అనుకోలేదు. వాస్తవంగా ముఖ్యమంత్రి గారు ఆయన కార్యదీక్షత, ఆయన పట్టుదల, ఆయన అభివృద్ధి వైపు వేసే బాటలు ఇవన్నీ కూడా మనం కళ్ళారా చూస్తూ ఉన్నాం. ఈరోజు సీ ప్లేన్ ఇంట్రడ్యూస్ చేయడమే కాకుండా కేంద్ర ప్రభుత్వం నుంచి, అంటే ఇది కూడా కేంద్ర ప్రభుత్వ సహకారంతోనే చేస్తూ ఉండేది. ఎన్డీఏ కూటమి ఉన్నాం కాబట్టి మేమందరం. సో ఒక ముఖ్యమంత్రి గారు ఒక ట్రయల్ రన్కి సీ ప్లేన్లో రావడం అనేది చాలా అరుదైన విషయం. ఎందుకంటే ఈ సీ ప్లేన్స్ ఇక్కడ భారతదేశంలో ఒక అహ్మదాబాద్ తప్ప ఇక్కడ ఎక్కడ లేవు. ఈరోజు ఫస్ట్ టైం మన భారతదేశంలోనే ఇక్కడ ఇంట్రడ్యూస్ చేస్తూ ఉన్నాము. ఇప్పుడు దీంతోపాటు మళ్ళీ కేంద్ర ప్రభుత్వం ఇప్పుడు మన రాష్ట్రానికి ఒక 400 కోట్ల రూపాయలు టూరిజం డిపార్ట్మెంట్ నుంచి ఇప్పుడు రావడం జరిగింది. దాంట్లో మేము ఒక 100 కోట్లు ఈరోజు శ్రీశైలానికి మళ్ళీ అడిషనల్గా తెచ్చుకోవడం జరిగింది. ఈ ప్లేన్ ప్రాజెక్ట్ వేరు, అది ఒక 100 crores మళ్ళీ అదొక సపరేట్గా ఉంది. ఇప్పుడు అవన్నీ కూడా డిపైర్స్ రెడీ అవుతున్నాయి. ఈ డిపైర్స్ కూడా రెడీ అవుతాయి. తొందరలోనే ఇవన్నీ కూడా కార్యరూపం దాలుస్తాయి. అంటే సీ ప్లేన్ లాంటి ప్రాజెక్టులు కేవలం హై క్లాస్ సంబంధించిన వాళ్ళకి ఉపయోగపడుతుంది. లోయర్ క్లాస్ పీపుల్స్, మధ్యతరగతి, మిడిల్ క్లాస్ వాళ్ళకి ఈ ప్రాజెక్టు వల్ల ఉపయోగం లేదనేది కొంచెం విమర్శ చేస్తున్నారు వైస్ ప్రైమ్. విమర్శ చేసేవానికి పచ్చగునోనికి లోకం అంతా పచ్చగానే కనిపిస్తుంటుంది. ఇప్పుడు ఎయిర్పోర్ట్లలో పోదాం రండి, చూద్దాము. అంతా డబ్బున్నోళ్ళే ఫ్లైట్ ఎక్కుతున్నారా? లేదు కదా. కామన్ మ్యాన్ కూడా ఈరోజు ఫ్లైట్ ఎక్కుతూ ఉన్నాడు. ఎయిర్పోర్ట్లు కూడా ఈరోజు బస్ స్టాండ్ల మాదిరి ఉన్నాయి. రష్ బస్ స్టాండ్లైనా తక్కువ ఉంటాయేమో, ఎయిర్పోర్ట్లు మాత్రం బిజీగా ఉన్నాయి. సో అట్లా ఏమి ఉండదు. కామన్ మ్యాన్ కూడా ఏ విధంగా మనము చేస్తే ఫ్లైట్లో ఇక్కడికి వచ్చి దేవుడి దర్శనం చేసుకుంటాడనే విధానాలన్నీ కూడా తర్వాత మళ్ళీ అధికారులు, ముఖ్యమంత్రి గారు, మేమందరం కూర్చుని తర్వాత ఇవన్నీ డిసైడ్ చేసి అందరూ వచ్చేటట్టుగానే చూస్తాం. ఇక్కడ 5 ఏళ్ళు శ్రీశైలం బాగా డెవలప్మెంట్ చేశామని వైసీపీ ప్రభుత్వం ఉంటుంది, మీరేమంటారు? నేను వచ్చి చూపించమంతండి. ఎందుకు ఇవన్నీ వాళ్ళు పాతకాల గంగలో ఏం చేస్తారు? ప్రమాణాలు చేస్తారు. అవునా? మల్లికార్జున స్వామి మీద ప్రమాణాలు చేస్తారు, బ్రహ్మరామ మాత మీద ప్రమాణం చేస్తారు, వెంకటేశ్వర స్వామి ఎవరి మీదని ప్రమాణం చేస్తారు. సిగ్గు ఎగ్గు ఏం ఉండవు వాళ్ళకు. అవునా? మేము ఇంతకుముందే చెప్పాము. ఇప్పుడు మాలలో ఉన్నాను, మళ్ళీ ఎందుకు నన్ను రెచ్చగొట్టి మాట్లాడిస్తారు? ఏం చేశారు చూపించమని ఒక 5 సంవత్సరాల్లో ఇంతమంది నిదర్శనం ఉన్నారు ఇక్కడ. ఎవరన్నా ఎక్కడన్నా వాళ్ళు చేసిన ఒక అభివృద్ధి చూసినారా? ఆ మహానుభావుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు భక్తుల డబ్బు, దేవుడి డబ్బు 3.5 కోట్ల రూపాయలు పెద్ద యాగం చేస్తానని చెప్పేసి ఇక్కడ ఏర్పాట్లు చేపించేసేసి 3.5 కోట్ల రూపాయలు దేవుడి డబ్బును ఖర్చు పెట్టించి కనీసం దర్శనానికి కూడా రాలేదు. అది వాళ్ళ అభివృద్ధి. ఇంకా వాళ్ళు ఏం అభివృద్ధి చేశారనుకోవాలి? ఇప్పుడు ఎక్కడన్నా కనిపిస్తూ ఉందా? ఇప్పుడు మీరు కూడా మీడియా వాళ్ళు అడుగుతూ ఉన్నారు, మీరే పోయి తిరిగి రాపోండి. ఏ ప్రభుత్వంలో ఏం జరిగిందని అప్పుడు అడగండి, మేము సమాధానం చెప్తాం. ఇది వైసీపీ ప్రభుత్వంలో జరిగింది, ఇది మీ ప్రభుత్వంలో జరిగిందని చెప్పండి. అప్పుడు కదా మేము ఇస్తాము. ఊకే వాళ్ళు ఏదో పొద్దుగా మాట్లాడుతున్నారు, పని లేక మాట్లాడుతున్నారు, మీరు కూడా అడుగుతే ఎట్లా? సార్, టెంపుల్ టూరిజం ద్వారా ఎంత ఉపాధి అవకాశాలు ఎలా ఉంటాయి? తప్పకుండా ఇది కూడా ప్రధానమైన అంశం. ఎందుకంటే టూరిజం అంటే టెంపుల్ టూరిజం ఎక్కువగా అభివృద్ధి చేస్తే లోకల్గా ఉండే వాళ్ళకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు ఖచ్చితంగా పెరుగుతాయి, గ్యారంటీగా పెరుగుతాయి. ఎందుకంటే ఎంతోమంది భక్తులు వస్తారు. ఇప్పుడు ఈ ప్రాజెక్ట్ చేస్తే ప్రాజెక్టులో వర్క్ చేయడానికి కొంతమందికి ఎంప్లాయ్మెంట్ దొరుకుతుంది. భక్తులు వచ్చే కొద్దీ ఇక్కడ వసతి సదుపాయాలు పెరుగుతాయి. అవునా? వసతి పెడితే దానిలో వాళ్ళకి ఎంప్లాయ్మెంట్ పెరుగుతుంది. రకరకాలుగా ఎంప్లాయ్మెంట్ ఇక్కడ క్రియేట్ అవుతుంది. డెఫినెట్గా ఈ 5 yearsలో మీరు రాబోయే 5 సంవత్సరాలలో ఈ క్షేత్రాన్ని బ్రహ్మాండంగా ఎంత అభివృద్ధి ఇప్పటికీ ఆ 5 ఏళ్ల తర్వాత మీరే చూస్తారు తప్పకుండా. డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారని చెప్పి విమర్శించే వైసీపీ ప్రతిపక్ష నాయకులు మీరేం చెప్తారు? ఏ విధమైన డైవర్షన్ చేస్తున్నాం మేము? ముందు అది చెప్తే వాళ్ళు దానికి మేము ఆన్సర్ ఇస్తాం. డైవర్షన్ అంటే ఏది, ఏ రకమైన డైవర్షన్ చేస్తాం? అన్న చెల్లి మధ్య గొడవ పెట్టారని వైసీపీ సోషల్ మీడియా కార్యకర్తలను వాంటెడ్గా అరెస్ట్ చేస్తున్నారని, బోరుగడ్డ లాంటి వాళ్ళని జైల్లో పెట్టారని. ఇప్పుడు మాకేమన్నా సంబంధం ఉందా దీంట్లో? ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారికి కానీ, ప్రతాప్ రెడ్డి గారికి కానీ, బుడ్డ రాజశేఖర రెడ్డికి కానీ ఏమన్నా మాతో కూర్చోబెట్టి రాజశేఖర రెడ్డి గారు ఏమైనా కాగితాలు రాపించినారా? రాపిలేదు కదా. సో వాళ్ళ కుటుంబంలో రాజశేఖర రెడ్డి గారే చెప్పినారు, ఆయన రాపించినాడు, ఆస్తులు సమానంగా ఉండాలని చెప్పేసి వాళ్ళు రాయించుకున్నారు. ఇక్కడ చంద్రబాబు నాయుడు గారిని ఏం కూర్చోబెట్టలేదు, ప్రతాప్ రెడ్డి గారిని ఏం కూర్చోబెట్టలేదు. మమ్మల్ని మాకేం తెలుసు దాంట్లో? వాళ్ళ కుటుంబ సమస్య అది. వాళ్ళే కోర్టుకు వేసుకుంటున్నారు, వాళ్ళే రచ్చగెక్కుతున్నారు, వాళ్ళే మీడియాకి వస్తున్నారు. అసలు మాకు తెలుగుదేశం పార్టీకి ఈ ఎన్డీఏ కూటమికి అసలు ఏం సంబంధం దీంట్లో? ఎవరి దగ్గర నీకు ప్రూఫ్ కాగితాలు ఉన్నాయి? ఎవరన్నా పంచాయతీ చేసినప్పుడు మేము ఎవరైనా ఉన్నామా ఆడ? మాకేం సంబంధం? రెచ్చగొట్టడానికి, కలతలు సృష్టించడానికి ఎలాంటి సంబంధం లేదు.
సో ప్రజలను వాళ్ళు మభ్యపెట్టడానికి అసలు వాళ్ళకు ఇంకా కూడా ప్రజలు ఇంత తిరస్కరించిన నేను మొన్ననే అనుకుంటా ఉండే ఇందా మనలతో కూడా అంటా ఉంటే ఒక ముఖ్యమంత్రి సత్యమని ఒక మాజీ ముఖ్యమంత్రికి తల్లి, ఒక మాజీ ముఖ్యమంత్రి, ఒక చనిపోయిన మాజీ ముఖ్యమంత్రి, ఒక మాజీ ముఖ్యమంత్రి కూతురు, ఒక మాజీ ముఖ్యమంత్రికి చెల్లెలు, అసలు ఇంత పదవులు అనుభవించిన కుటుంబము రాష్ట్ర వ్యాప్తంగా అసలు ఇంత రచ్చ చేసుకోవడానికి ఆ 1 కోటి 2 కోట్ల 3 కోట్ల కోసము బజార్న పడి రచ్చ చేసుకుంటుండేది వాళ్ళు. సో వాళ్ళు డిసైడ్ చేసుకోవాలి, కానీ దీంట్లో మాకు ఎలాంటి సంబంధం లేదు. ప్రజల్ని ఇప్పుడు కూడా వాళ్ళే మభ్యపెట్టడానికి చూస్తూ ఉన్నారు, కానీ ఇవన్నీ ఎవరు నమ్మరు. నా కుటుంబ సమస్య ఉంటే నేను కూర్చొని తీర్చుకోవాలి, నీ దగ్గరకు వచ్చి ఏడుస్తే నాకేమొస్తుంది చెప్పండి, ఎవడి మీద ఏడుస్తే ఏం రాదు. ఫైనల్గా ప్రజలకు ఏం చెప్పదలుచుకున్నారు? ఫైనల్గా చెప్పదలుచుకుంది, ప్రజలు ఏదైతే మాకు ఈరోజు ఈ అవకాశం ఇచ్చినారో మంచి అవకాశం, దీన్ని సద్వినియోగం చేసుకోవడానికే మేము ఉపయోగిస్తాం. ఈ 5 సంవత్సరాల కాలాన్ని చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో, పవన్ కళ్యాణ్ గారు, అక్కడ మోడీ గారు, వీళ్ళందరి నాయకత్వంలో ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేసేదానికే మేము ఆలోచన చేస్తాం. అలాగే మా నియోజకవర్గం శ్రీశైలం నియోజకవర్గాన్ని కూడా అత్యంత అభివృద్ధి చేసేదానికి ఆలోచన చేస్తాం. ప్రజలకు ఏది మంచి అయితే అవి చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం. ఖచ్చితంగా ఈ 5 సంవత్సరాలు అభివృద్ధి అనేది మళ్ళీ ఒకసారి వాళ్ళకు చూపించేదానికి మేము సిద్ధంగా ఉన్నాం. మాట్లాడడానికి మాజీ మంత్రి ఏ రాసు ఉన్నారు సార్? గతంలో మీ ఆత్కూరు నియోజకవర్గం ఉన్నప్పుడు మీ నియోజకవర్గంలో పనిచేశారు, అప్పటికి ఇప్పటికున్నట్టు డిఫరెన్స్ ఉంది, ఎలా డెవలప్మెంట్? డెఫినెట్గా గత 5 సంవత్సరాలు మనం చూసాము. ఎక్కడ చూసినా హౌస్ అరెస్ట్లు, రోడ్డు మీద ధర్నాలు, టీచర్స్ ధర్నాలు, పొదుపు లక్ష్మి గ్రూపుల ధర్నాలు, ఎంప్లాయ్మెంట్ లేదు, ఒక ఓపెనింగ్ లేదు, గుంతలు పడ్డ రోడ్లు, చీఫ్ మినిస్టర్ వస్తున్నా అంటే చెట్లు కొట్టేయడం, పరదాలు కట్టడం, తోలియడం, ఇవే చూసాం 5 సంవత్సరాల్లో. పక్క తెలంగాణ రాష్ట్రంలో ఫ్లైఓవర్లో ఓపెనింగు, రోడ్లు ఓపెనింగు, ఈ వాటర్ స్కీమ్స్ ఇవన్నీ చూసాము. మళ్ళా 5 సంవత్సరాల తర్వాత చంద్రబాబు నాయుడు గారి పవర్లోకి వచ్చిన తర్వాత రోజు ఏదో ఒక డెవలప్మెంట్ ఈరోజు చూస్తున్నాం. ఇండస్ట్రీస్, పోయిన ఇండస్ట్రీస్ మళ్ళీ ఎన్నిక రావడము, టూరిజం డెవలప్మెంట్, ఎంప్లాయ్మెంట్ క్రియేషను, ఇవన్నీ కూడా ఈరోజు జరుగుతున్నాం. అదే డిఫరెన్స్ ఈ 3 నెలల్లో. ఈరోజు కళలో కూడా మేమెవరం కూడా ఊహించలేదు. ఈరోజు ఈ సీ ఫ్లైట్, అది కూడా ట్రయల్ రన్లో ముఖ్యమంత్రి గారే ఇంత రిస్క్ తీసుకొని వారు వస్తున్నారంటే వారికి ఉన్నటువంటి ఒక ఆకాంక్ష, శ్రీశైలం మీద ఉన్నటువంటి ఒక దీన్ని డెవలప్ చేయాలన్నటువంటి దీంట్లో మొన్న వచ్చిపోయారు. ఇమ్మీడియట్గా దీన్ని తీసుకొచ్చి కార్యరూపం దాల్చడం మాకందరికి కూడా చాలా సంతోషంగా ఉంది. ముఖ్యంగా ఈ కాన్స్టిట్యున్సీకి మేము రిప్రజెంటేషన్ ఉన్నందుకు ఆ సర్వశక్తి సంపన్న జగదీశ్వరుడు జగరాంబ మల్లికార్జున స్వామి దయ వల్ల మాకు చాలా సంతోషంగా ఉంది. ఇండియా కూటమిలో ఉన్న చంద్రబాబు నాయుడు పూర్తిగా రాజకీయ పాలన కొనసాగిస్తున్నారని వైసీపీ విమర్శ. 5 సంవత్సరాల్లో వాళ్ళ మీద ఏమేమైతే నేరాపరణలు వచ్చినాయో, ఏవైతే వ్యవస్థలను ప్రస్తుతం చేశారో, ఏవైతే చేశారో అవన్నీ తిరిగి మా మీద చెప్తున్నారు ఈ 3 నెలల్లో. అంతకు తప్పనిచ్చి ఇంకేమీ లేదు. ఈరోజు తెలుగుదేశంలో మనం చూస్తున్న వాళ్ళను తల్లి, చెల్లి, భార్య, భర్త ఇద్దరు ఒకరి మీద ఒకరు కేసు వేసుకొని నడిపించుకుంటున్నాం. ఈరోజు చూస్తున్నాము. దాన్ని బట్టి క్లియర్గా తెలుస్తుంది చనిపోయిన రాజశేఖర్ గారి ఆత్మ ఎంత శోభిస్తుందో దీన్ని బట్టి మాకు అర్థమవుతుంది. ఈరోజు బజార్కి గెలిచారు, ఆఖరికి డబ్బంతా ఎవరిది వాళ్ళేది కాదు, ఇది ప్రజల సొమ్ము, వేల కోట్ల రూపాయలు. థ్యాంక్ యూ. ప్రజాధనాన్ని వృధా చేస్తున్నారు. రాష్ట్రంలో అభివృద్ధి, సంక్షేమం సమపాలలో నడుస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే శ్రీశైలం సంబంధించినటువంటి ఈ టూరిజం డెవలప్మెంట్ వల్ల ఈ ప్రాంత ప్రజలకి ఉద్యోగ ఉపాధి అవకాశాలు మెరుగ్గా వచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయని ఆ మాజీ మంత్రి, ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్ చెప్పేటువంటి పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ చంద్రశేఖర్తో హుస్సేన్ ఆర్టీవీ, శ్రీశైలం నుండి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.